హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఇవాళ వీడియోలో మీకు మ్యాంగో ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఒక కుల్ఫీయే కాదండి, కప్ ఐస్ క్రీము, నార్మల్ ఐస్ క్రీము, అలాగే మ్యాంగో చాకోబార్ ఐస్ క్రీమ్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చండి ఈ ఐస్ క్రీమ్ని. చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఈజీ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మ్యాంగోస్ అండి. బాగా పండిన మ్యాంగోస్ అయితే సూపర్గా ఉంటాయండి, టేస్టీగా ఉంటాయి. స్వీట్నెస్ బట్టి మీరు తీసుకోండి. ఇలా మీరు మ్యాంగోస్ని అంతా తీసేసుకొని పైన పొట్టు ఉంటుంది కదా, ఇలా క్యాప్ తీసేసేయాలండి. క్యాప్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా తీసుకోండి. నాకు 2 కప్పులు వచ్చిందండి. ఇలా 2 కప్పుల మ్యాంగో పీసెస్ అన్నిటిని మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుందండి మిక్సీ జార్లో అయితే. ఇలా మనం ప్యూర్ చేసుకోవాలి కదా ముందుగా, అందుకోసం ఇలా మిక్సీ జార్ తీసుకొని ఒక 2 కప్పుల మ్యాంగో పీసెస్ అని ఇందులో వేసేస్తున్నాను. అలాగే మలాయి తీసుకున్నానండి. ఇక్కడ మనము పాలపైన మీగడ ఉంటుంది కదా, ఆ మలాయి 1 కప్పు తీసుకున్నాను. మీరు మలాయి ప్లేస్లో విప్పుడు క్రీమ్ తీసుకున్నా సరిపోతుంది. లేదు అంటే ఇలా మలాయితో కూడా చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, అసలు బయట కొన్నట్టే ఉంటుందండి. అలాగే 1 కప్పు షుగర్ వేసానండి. షుగర్ పౌడర్ అనేది మీ ఇష్టం అండి. మీరు మ్యాంగో స్వీట్నెస్ బట్టి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఇలాచి పొడి వేసాను. ఇలాచి పొడి ఆప్షనల్ మాత్రమే, కానీ వేస్తే బాగుంటుందని ఇలా వేసాను. ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా థిక్గా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది, ఎక్కడ అసలు పీసెస్ లాగా లేకుండా ఇలా థిక్గా ఉండాలి. అంతేనండి, మన మ్యాంగో ఐస్ క్రీమ్ మిక్చర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను బౌల్లో వేసేసుకొని చూపిస్తున్నాను. కొంచెం ఇలా చేస్తే ఏంటంటే మనం ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి, అసలు పాడవదు, బాగుంటుంది. దీనిపైన కొద్దిగా నేను డ్రై ఫ్రూట్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. లేదా వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా నేను ఒక బౌల్ అంతా నింపేసి ఇలా ట్యాప్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇది కాకుండా మనం కుల్ఫీలు కూడా చేసుకోవచ్చు. ఒకే మిక్చర్తో ఇలా మీరు కుల్ఫీస్ కూడా చేసుకోవచ్చు. కుల్ఫీ బౌల్స్ తీసుకున్నాను. అలాగే కప్ ఐస్ క్రీమ్స్ కావాల్సిన పేపర్ కప్స్ కూడా తీసుకున్నాను. ఇందులో వేసేస్తున్నానండి. చూడండి, మన మనం వేసిన ఇంగ్రీడియంట్స్కి ఎంత థిక్గా అయింది కదా. సో ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు బౌల్స్లో వేస్తున్నాను కదా, అక్కడక్కడ డాట్స్గా ఉంటుందండి. సో మెల్లిగా వేస్తూ ట్యాప్ చేస్తూ వేయండి. అక్కడక్కడ హోల్స్ అనేవి లేకుండా మీకు చూపిస్తాను. ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఏంటంటే ఎక్కడైనా గ్యాప్స్ అవి ఉంటే ఫిల్ అయిపోతుంది మనం వేసిన ఈ క్వాంటిటీ అనేది. చూపిస్తాను మీకు ఎలా కనిపిస్తుంది. చూడండి, అక్కడ హోల్స్గా ఉంది, ఎందుకంటే థిక్గా ఉంది కదా కన్సిస్టెన్సీ. సో దానికోసం అనమాట. ఇలా మీరు వేసిన అన్నిటినీ ఇలా వేసేసుకోవాలండి. కప్లో కూడా వేసేసుకుంటున్నాను. పేపర్ కప్లో కూడా మనము పిల్లలైతే పేపర్ కప్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి. సో అందుకోసం అలా పేపర్ కప్స్లో కూడా వేసాను, కప్ ఐస్ క్రీమ్ లాగా. ఇప్పుడు డైరెక్ట్గా నేను స్టిక్స్ పెట్టేస్తున్నానండి, ఐస్ క్రీమ్ స్టిక్స్. ఇలా ఎందుకు పెడుతున్నానంటే మీరు డైరెక్ట్గా కవర్ అది ఏం పెట్టక్కర్లేదండి, ఎందుకంటే థిక్గా ఉంది కదా. సో నిల్చుంటాయి అనమాట. సో డైరెక్ట్గా ఇలా పెట్టేస్తున్నాను, క్యాప్ అది వేయకుండా. తర్వాత కప్ ఐస్ క్రీమ్ పైన ఇలా టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి, డిఫరెంట్గా ఉంటుందని. ఇలా డిఫరెంట్గా చేస్తున్నాం కదా, సో డిఫరెంట్గా ఉంటుందని ఇలా టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. సూపర్ టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి టేస్ట్ చేయండి. ఒకవేళ థిక్నెస్ అనేది స్వీట్నెస్ అని తగ్గితే ఇంకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న మ్యాంగో స్వీట్నెస్ బట్టి ఉంటుందండి. ఇలా అన్నిటిని వెరైటీగా చేసుకోవచ్చండి. 3 వెరైటీస్ చేసేసాను. ఇంకా మిగిలిన మిక్స్చర్ కూడా నేను వేరే మోడ్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇలా మార్నింగ్ ఒక 8 అవర్స్ వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో. తర్వాత 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇలా వాటర్ తీసుకొని వాటర్లో డిప్ చేసినట్టు ఒకసారి చేయండి. లేదా అంటే ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసినా కూడా ఈ ఎండకి తొందరగా బయటకు వచ్చేస్తాయి. లేదు రావట్లేదు అంటే ఇలా మీరు వాటర్లో ఇలా డిప్ చేసినట్టు చేశారనుకోండి, ఈజీగా వచ్చేస్తాయండి. వామ్ వాటర్ కూడా ఏమొద్దు, నార్మల్ వాటర్తో ఇలా తీసేసుకోవడమేనండి. చూడండి ఎంత బాగుందో. మనం బయట కొన్నట్టే ఉంటాయి కుల్ఫీలు, టేస్టీగా యమ్మీగా ఉంటాయండి. ఇలా పిల్లలకి ఇంట్లోనే ఇలా చేయండి. ఇప్పుడు లాక్డౌన్ టైం కదండి, విప్పుడు క్రీమ్ అవన్నీ దొరకవు కదా, అందుకోసం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేశానండి నేను. ఇలా ఈజీగా మీరు మౌల్స్లోకి బయట తీసుకోవచ్చండి. టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. సూపర్గా ఉన్నాయండి. అసలు బయట ఇంకోసారి ఎప్పుడు అడిగారు మ్యాంగో ఐస్ క్రీమ్ అని పిల్లలు ఇలా చేసి పెడితే. సూపర్ టేస్టీగా ఉన్నాయండి. డెఫినెట్గా ట్రై చేయండి మీరు. ఇలాంటి యమ్మీ అండ్ ఈజీ రెసిపీస్ నా ఛానల్లో బోలెడ్ ఉంటాయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కప్ ఐస్ క్రీమ్ కూడా చూపిస్తానండి. కప్ ఐస్ క్రీమ్ ముందుగానే బయట తీసి పెట్టాను కాబట్టి ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా వచ్చేసింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇలా రెడీ చేసుకోండి ఇన్స్టెంట్గా. ఇప్పుడు లాక్డౌన్ టైంలో విప్పుడు క్రీమ్ అవేం దొరకవు కదా, సో అలా దాని ప్లేస్లో మలా యాడ్ చేసుకోండి. మనం ఇంట్లో ఆల్రెడీ మీ పాలపైన మీగడ తీసి పెడతాం కదా, ఆ మీగడతో చేస్తే సూపర్ టేస్టీ వస్తుందండి. ఇలా చేసుకోండి. అలాగే నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను కదండి, అది కూడా చూపిస్తాను. ఎంత థిక్గా ఎంత సూపర్గా ఉందండి. డ్రై ఫ్రూట్స్ వేశాను కదా, తినేటప్పుడు చాలా బాగుందండి, నట్స్ అవి తగులుతూ. మీరు దీన్ని ఫాలుదాకు వాడుకోవచ్చు. లేదా పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు కూడా ఇలా మీరు స్టోర్ చేసుకొని ఇన్స్టెంట్గా వేయచ్చు. చూడండి, టెక్స్చర్ బయట కొన్నట్టే ఉంది కదా, సూపర్ టేస్టీగా ఉందండి. ఇలా 3 ఇంగ్రీడియంట్స్తోనే, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఇలా మీరు ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి, మ్యాంగో ఐస్ క్రీమ్ని. నచ్చింది కదండి ఈ వీడియో? నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి ఇలా మీరు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత నేను చెప్పాను కదండి చాకోబార్ ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేశానని. దానికోసము చాక్లెట్ని ముందుగానే మెల్ట్ చేసుకున్నానండి. ఇలా గ్లాస్లోకి మౌల్డ్ ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో కొన్ని నట్స్ వేసాను, డ్రై ఫ్రూట్స్ వేసానండి. కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా నట్స్ వేస్తే బాగుంటుందని ఇలా నట్స్ వేసిన తర్వాత కొద్దిగా ఐస్ క్రీమ్ అనేది మిగిలిపోయిందండి. ఆ రెండింటిని ఇలా వేసేసాను. చూసారా, ఇంకోటి థర్డ్ వన్లో కొద్దిగానే వచ్చింది. ఇలా కొద్దిగా వేసేసి పెట్టానండి వేరే మౌల్డ్స్లోకి. ఇప్పుడు దీంట్లోకి డిప్ చేస్తున్నాను. చాలా వేడిగా ఉండాలండి. మనం చేసిన డైరెక్ట్గా వేడిగా ఉన్న చాక్లెట్ మిక్స్చర్లోకి మనం కూల్గా ఐస్ క్రీమ్ తీస్తాం కదా, తీయగానే డిప్ చేస్తే ఇలా పట్టేసుకుంటుందండి. యాక్చువల్లీ నా చాక్లెట్ అనేది చాలా థిక్గా ఉంది, సో అందుకోసం ఎక్కువ పట్టేసింది. ఇలా మీరు చాకోబార్ ఐస్ క్రీమ్ కూడా, మ్యాంగో చాకోబార్ ఐస్ క్రీమ్ కూడా ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. నేను ఒకటి మాత్రమే డిప్ చేశాను, చాక్లెట్ అంతా దానికే పెట్టేసింది. సో ఇలా రెడీ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుందండి ఐస్ క్రీమ్ చేసుకోవడము. చూసారు కదండి ఎంత ఈజీయో. అంతేనండి, ఇంత ఇన్స్టెంట్గా మీరు ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.